దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూడండి, భక్తుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చక్కని మాట తెలియజేస్తా ఉన్నాడు. నీవు భయపడుతున్నావా? నీవు దిగులు చెందుతున్నావా? నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడొద్దు, నీ చేతిని నేను పట్టుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, ఈనాడు అనేక సందర్భాల్లో అనేక రకాల భయాలు మనిషిని వెంబడిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన భయాలు, ఆరోగ్యపరమైన భయాలు, మానసికమైన భయాలు, అనారోగ్య భయాలు చూడండి మనిషిని ఎంతగానో కృంగదీస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనము దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నప్పటికీ దుష్టుడైన సాతాను ఇంకనూ మనల్ని క్రిందకు లాగాలని, మనల్ని పడద్రోయాలని, మనల్ని కృంగదీయాలని, మనల్ని పతనం వైపు నడిపించాలని వాడు ఎంతగానో విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే చాలా సందర్భాల్లో మనము దేవుని వైపు చూడక, దేవుని చేతిని పట్టుకోక దుష్టునికి అనేక సందర్భాల్లో మన హృదయానికి చోటిచ్చి పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఒకవేళ నీవు కృంగిపోతున్నావా, ఆ విధమైన భయం చేత నువ్వు నలిగిపోతున్నావా, దుష్టుడు నన్ను ఎంతగానో పడద్రోస్తున్నాడని చెప్పి నువ్వు వేదన చెందుతున్నావా, అయితే నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ చేతిని పట్టుకున్నాను, నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా, నువ్వెందుకు దిగులు చెందుతున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, జీవితం మీద విరక్తి కలిగి జీవిస్తూ ఉన్నా, జీవితం మీద ఆశలు లేకుండా బ్రతుకుతూ ఉంటే దేవుడు చక్కని వాగ్దానం మనకిస్తున్నాడు. నువ్వు భయపడొద్దు, నీకు సహాయం చేస్తాను, నీ చేతిని పట్టుకుంటూ ఉన్నాను. అవునండి, ఈ లోకంలో కొన్నిసార్లు మనుషులు మన చేతిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. మన భయంలో ఉన్నప్పుడు, దిగుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటానని చెప్పిన వారే మన చేతిని విడిచిపెట్టేస్తారు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు ప్రేమగల దేవుడు, మాట ఇస్తే తప్పిపోని దేవుడు కనుక ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సందర్భాల్లో ఉన్నా నీ చేతిని పట్టుకుని నిన్ను పైకి లేపే గొప్ప ప్రేమగల దేవుడు మన దేవుడు. కనుక నువ్వు భయపడుతూ ఉంటే, దిగులు చెందుతూ ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళు. అయా, నన్ను పైకి లేపు నాయన, నేను కృంగిపోతున్నాను, నన్ను లేవనెత్తు, శక్తి దయచే, ఓర్పును అనుగ్రహించు, సహనము దయచే అని ఎప్పుడైతే నువ్వు దేవుడి చేతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావో తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 124వ కీర్తన 8వ చరణం అంటాడు, భూమి ఆకాశం సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుతున్నది. అవునండి, ఈ భూమిని ఆకాశం సృష్టించిన దేవుని నామం వల్లనే మనకు సహాయం కలుగుతుంది. మరెవ్వరి వల్ల మనకు సహాయం కలుగదు. ఆయన ఒక్కడే సహాయం చేసే దేవుడు, ఆయన ఒక్కడే లేవనెత్తువాడు, ఆయన ఒక్కడే నీ భయమంతటిని తొలగించేవాడు. కనుక ఏ పరిస్థితుల్లోనైనా భయము చేత నీవు కృంగిపోయి ఉంటే దేవుని సహాయం కొరకు ఎదురు చూడు. ఆయన తన చేతిని చాచుతూ ఉన్నాడు. ఆయన తన బలమైన హస్తాన్ని నీకు తోడుగా ఉంచి నిన్ను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నిన్ను వెనక్కి లాగి, నిన్ను కృంగదీసి, నిన్ను పతనం వైపు లాగే దుష్టుని వైపు నువ్వు చూడొద్దు, కానీ నిన్ను పైకి లేపి ఉన్నత శిఖరంపై నిలబెట్టగలిగిన దేవుని వైపు చూడు. తప్పక నీవు ఆశీర్వదింపబడతావు. అట్టి ధన్యత కృప దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి ఈ పాదసనికి రాడికిచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మీరు సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు, చేతిని పట్టుకుని పైకి లేపే దేవుడు. కనుక నీ వైపు చూసి మా జీవితాలు బలపరుచుకుని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని, ఎందరైతే వాక్యం విన్నారో వారందరూ బలపరచమని యేసు నామమున నడుచున్నాడు తండ్రి. ఆమేన్.